హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు మునగాకు కారం పొడి చేస్తున్నాను అనమాట. మునగాకు కారం పొడికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ అయితే నేను ఈ మునగాకు చాలా రోజుల కింద అయితే తెంపేసుకొని కడిగి నీడలో ఆరబెట్టేసుకున్నాను అనమాట. ఎండకు ఆరబెట్టలేదు, నేనైతే నీడలో ఆరబెట్టేసుకొని ఇట్లా డ్రై చేసుకున్న మునగాకు అనమాట. చూడండి, ఇట్లా మనం ఇట్లా నలిపితే చూర చూరలాగా అయిపోతుంది అనమాట. అంత మంచిగా డ్రై అయిపోయింది అనమాట. ఇదైతే అందాదగా డ్రై అయిపోయిన మునగాకు ఒక 2 గుప్పెళ్ళ నిండా ఉండొచ్చు. చూడండి, అందాదగా తీసేసుకుంటున్నాను అనమాట నేనైతే. తర్వాత 1.5 టీ స్పూన్ ధనియాలు, 1.5 టీ స్పూను మినపప్పు, తర్వాత ఒక 12-13 ఎండుమిర్చి 2 ముక్కల్లా కట్ చేసుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా ఎక్కువ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే మునగాకు మాత్రమే ఫ్లేవరు, తర్వాత టేస్ట్, మునగాకు ఫ్లేవర్, మునగాకు టేస్ట్ వచ్చేటట్టుగా నేనైతే మునగాకు మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తున్నా. ఏ ఇంగ్రీడియంట్ కూడా మునగాకును డామినేట్ చేయొద్దని చెప్పి మునగాకు ఎక్కువ వేస్తున్నా, మిగతా ఇంగ్రీడియంట్స్ తక్కువ వేస్తున్నా అనమాట. ఫస్ట్ అయితే ఈ మునగాకు అయితే వేయించుకుందాము. చూడండి, నేనైతే ఫస్ట్ మునగాకు అయితే డ్రై, అసలు ఆయిల్ కూడా ఏమీ వేయట్లేదు ఇప్పుడైతే. తర్వాత వేస్తా, కానీ ఇప్పుడైతే వేయట్లేదు. కొంచెం మంట చిన్నగా పెట్టేసుకొని నిదానంగా వేయించుకోవాలి, ఎందుకంటే నేను ఇట్లా నలిపేసిన కాబట్టి కొంచెం చూర చూరలాగా, అంటే సన్న పౌడర్ లాగా కూడా అయిపోయింది కాబట్టి మనం పెద్దగా పెడితే మాడిపోతుంది. అందుకోసం అయితే స్టవ్ అయితే కొంచెం చిన్నగా పెట్టేసుకొని మంచిగా ఇదైతే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇదైతే కొంచెం మనం మంట చిన్నగా పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. ఇట్లా నలిస్తే చూడండి ఇంకా పౌడర్ లాగా అయిపోతుంది కదా, అంత మంచిగా కలరు బాగుంటుంది, తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. చూడండి, ఇదైతే మనం మంట చిన్నగా పెట్టేసుకొని వేయించుకుంటున్నాం కదా, మంచిగా ఫ్రై కావాలన్నమాట. నిదానంగా వేయించుకోవాలి. చూడండి, వేయిస్తుంటేనే మనకి ఇట్లా పౌడర్ లాగా అయిపోతుంది కదా, అట్లా మంచిగా వేగాలన్నమాట. చూడండి, ఇట్లా మంచిగా డ్రై అవ్వాలి. చూడండి, ఇప్పుడైతే మునగాకైతే వేగిపోయింది కదా, ఇప్పుడు తీసేసుకుందాం ఇది. నెక్స్ట్ అయితే ఇదే బాండీలో ఎండుమిర్చి అయితే వేయించుకుందాము. దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే నేను వేసేస్తున్నా. చూడండి, మిరపకాయలు కూడా మంచిగా వేయించుకోవాలి. ఒకవేళ కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే అందాదగా వేసేసాను అనమాట, ఎందుకంటే మునగాకు ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో నేనైతే మిరపకాయలు అయితే కొంచెం మీడియం వేసిన, మరీ ఎక్కువ వేయలేదు, మరీ తక్కువ అయితే వేయలేదు. ఎందుకంటే ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఇది మునగాకు పొడి అయితే కొంచెం మనకు హెల్త్ అంటే ఆరోగ్యానికి కొంచెం వేడి చేస్తుంది, శరీరానికి అయితే కొంచెం వేడి చేస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే వేడి అన్నంలో తింటే మాత్రం టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట. చూడండి, మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనమైతే ఇప్పుడు మినపప్పు వేయించుకుందాము. అదే బాండీలో నేనైతే మినపప్పు కూడా వేసేసుకున్నా. స్టవ్ అయితే నేను కొంచెం మంట మీడియంగా పెట్టి వేయించుకున్నా. చూడండి, మినపప్పు కూడా కొంచెం మంచిగా కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలి. మనం కరివేపాకు పొడి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, మునగాకు పొడి కూడా టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. ఈ సీజన్లో అయితే చాలా చాలా మంచిది కాబట్టి నేనైతే కొంచెం వేస్తున్నాను అనమాట. చూడండి, మినపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత ధనియాలు కూడా వేసేసుకుందాము. చూడండి, ధనియాలు వేసిన తర్వాత మినపప్పు ధనియాలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం నేనైతే 1 టీ స్పూన్ అయితే వేస్తున్న ఆయిల్, ఎందుకంటే మనకు మునగాకు అయితే డ్రైగా ఉంటుంది కాబట్టి
కొంచెం మరీ పౌడర్ లాగా ఉంటే కూడా అంత టేస్ట్ అయితే ఉండదు. అందుకోసం అయితే నేను కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నా. చూడండి ఇప్పుడైతే వేగిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను నేనైతే. వెల్లుల్లి రెబ్బలు కూడా అందులోనే వేసేసినాను నేనైతే. చూడండి నేను వేయించుకున్న మునగాకైతే మిక్సీ జార్లో వేసేసిన కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ మిరపకాయలు కూడా ఇందులో అయితే వేసేసుకుందాము. దీనికి సరిపడా 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నా నేను. చూడండి నేను మిక్సీ జార్లో అయితే ఉప్పు, పసుపు, మునగాకు, వేయించుకున్న మునగాకు, తర్వాత మిరపకాయలు అన్నీ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇది మొత్తం. ఎందుకంటే మునగాకు అడుగులో ఉంది కాబట్టి మరీ మెత్తగా అవుతుంది. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాము. చూడండి ఫైనల్గా అయితే మన మునగాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే మిక్సీ జార్లో నుంచి బాక్స్లోకి అయితే తీసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం బరకగా వేసిన అనమాట, మరీ పెద్దగా కాదు, కొంచెం బరకగా వేసిన అనమాట మిక్సీకి అయితే. అట్లా వేయడం వల్ల ఏమైతుందంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. మెయిన్ మనకు మునగాకు ఫ్లేవర్ ఎక్కువగా తెలిసేటట్టు చేసిన అనమాట. అట్లా చేయడం వల్ల ఏమైతుందంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి మీరు కూడా అయితే ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారం పొడి కలిపేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఇక్కడ నేనైతే కలిపేసి చూపిస్తున్నా. కలర్ అయితే సూపర్గా వచ్చిందనమాట. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.